మరొకమారు దేవునితో నడుచుట అనే వాక్య భాగంలో మిమ్మల్ని సంధించుట మిక్కిలి సంతోషకరముగా ఉన్నది. ఈ యొక్క వేద పఠనము మీకు మిక్కిలి ఉపయోగకరముగా ఉండునని దేవుని యందు నేను విశ్వసించున్నాను. మరి ఈ యొక్క వాక్య ధ్యానములో మనము అబ్రహామును గురించి అనేక విషయములను తెలుసుకొనగోరుచు ఉన్నాం. దేవుడు మనకు ఆ విధంగా తెలియపరచుచు ఉన్నాడు. ఈ దినమున కూడా అబ్రహామును గురించినటువంటి కొన్ని వాక్యములను, ఆయన జీవితంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగములను మనము తెలుసుకొనగోరుచు ఉన్నాం. మరి ఆదికాండము 17వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 17వ అధ్యాయం 5వ వచనంలో మనం చదివినట్లయితే, ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనులకు తండ్రినిగా నియమించితిని గనక నీ పేరు అబ్రహాము అనబడును. ఈ యొక్క వాక్యమును మనం చదువుచూ ఉన్నప్పుడు మనం తలంచుకొనుచున్నాము, అబ్రహామును ఒక గొప్ప జనములకు తండ్రిగా ఆయనను రూపింపబోచు ఉన్నాడు అని దేవుడే చెప్పుచున్నాడు. నీవు జనములకు తండ్రివిగా నియమింపబడుచు ఉన్నావు అని. ఈ దినమున ఈ యొక్క వాక్య భాగంలో దేవుడు ఈ యొక్క మాటను చెప్పుటకు ముందు దాని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క మనసులో ఏమున్నది అన్నటువంటి విషయాన్ని మనం ధ్యానించదాం. మనము 12వ అధ్యాయము నుండి మరి 16వ అధ్యాయం వరకు అనేక విషయములను మనం చూచినట్లయితే అబ్రాము పేరు అబ్రాముగానే ఉన్నది. దాని యందే దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. మనం ఇక్కడ బాగా గమనించవలను. 12వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అబ్రహామును పిలుచుచు ఉన్నప్పుడు అంతకుముందు ఆయన పేరు అబ్రాముగా ఉన్నప్పుడే దేవుడు ఆయనను ఆశీర్వదించినటువంటి విషయాన్ని మనం చూచున్నాం. అబ్రామునకు చాలా వ్యత్యాసమైనటువంటి ఆశీర్వాదములు ఉన్నవి. ఈ యొక్క అబ్రాము అనే పేరు నుండి అబ్రహాము అనే పేరుకు వచ్చుటకు దేవుని యొక్క చిత్తము, దానిలో దేవుని యొక్క ఆలోచన దాగి ఉన్న విషయాన్ని మనం గమనించినట్లయితే అనేక విషయాలు మనం తెలుసుకున్నట్టు వీలగుచున్నది. మరి 17వ అధ్యాయంలో అబ్రహాము అనే పేరు మార్చుటకు కారణం ఏమై ఉన్నది అని మనం ధ్యానించినట్లయితే, మనము ఆదికాండం 16వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం అనగా ఈ యొక్క 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దాదాపుగా దేవునికిని అబ్రహామునకును 13 సంవత్సరములు ఒక గ్యాప్ ఉన్నది, శూన్యత ఉన్నది. దేవుణ్ణి అబ్రహాము ఎదుర్కొనలేదు. మనము 17వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివినట్లయితే అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు అని మనం గమనించుచు ఉన్నాం. దాదాపుగా 13 సంవత్సరములు దేవునికిని అబ్రహామునకును ఏ విధమైనటువంటి సంబంధములు అబ్రహామునకు దేవునికి లేవు అనే విషయాన్ని మనం గమనించవలెను. 17వ అధ్యాయం 1వ వచనములో మనము గమనించినట్లయితే, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవయ్యుండుము అని చెప్పుచూ ఉన్నటువంటి దాన్ని మనం గమనించుచూ ఉన్నాం. ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం ఏమనగా, ఒకరిలో ఏదైతే లోపం ఉండునో దాన్నే మనం ఎత్తి చూపి దాన్ని నువ్వు సరిచేసుకుని చెప్పుచున్నాం. ఉదాహరణగా, మీరు ఆయనతో ప్రేమగా ఉండుడి అనగా మీకు ఆయనకు ప్రేమ లేదు అని అర్థం. భార్యాభర్తలకు మీరు మీ భర్తకు విధేయులై ఉండుడి అని భార్యకు చెప్పినట్లయితే ఆమె అప్పటి వరకు భర్తకు విధేయత చూపని ఒక స్త్రీగా ఉన్నది అనే అర్థమై ఉన్నది. ఇక్కడ మనం 17వ అధ్యాయంలో గమనించినట్లయితే, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అనగా దేవునికిని ఈ యొక్క అబ్రహామునకును నిజముగా ఒక 13 సంవత్సరాలు ఎటువంటి సంబంధం కానీ ఆత్మీయమైనటువంటి విషయములలో ఒక ఏర్పాటు కానీ కలగకుండా ఉండెను. ఇక్కడ మనం 12వ అధ్యాయం 1వ వచనంలో మనం ఏం గమనించుచు ఉన్నామనగా, మనము 12వ అధ్యాయంలో గమనించినట్లయితే అబ్రహామును దేవుడు పిలిచి ఆయనను కానానుకు వెళ్ళుము అని చెప్పుచున్నాడు. మరి 13వ అధ్యాయంలో అబ్రహాము తన కలిగినదంతయు తీసుకొని ఐగుప్తుకు వెళ్ళి ఉన్నాడు అని మనం చదువుచూ ఉన్నాం. ఐగుప్తునకు అబ్రహాము బయలుదేరి అక్కడ కొన్ని దినములు నివాసము ఏర్పాటు చేసుకొనుచూ ఉన్నాడు. ఇక్కడ మనము బాగుగా గమనించినట్లయితే ఈ యొక్క అబ్రహాము అన్నటువంటి వ్యక్తి ఐగుప్తుకి వెళ్ళినప్పుడు షారాను ఆ యొక్క ఫరో తీసుకొని దానికి బదులుగా దాసీలను మరియు గొర్రెలను, మేకలను, ఎద్దులను ఆయనకు బహుమానంగా ఇచ్చుచూ ఉన్నాడు అనే విషయాలను మనం ఇక్కడ గమనించవచ్చును. అలా వచ్చినటువంటి ఒక దాసీలలో హగరు అన్నటువంటి ఒక స్త్రీ అబ్రహామునకును మరియు షారాకు చాలా దగ్గరగా ఏర్పరచబడినదై ఆమె వారితో కూడా దాసీ పనులు చేయుచు ఉన్నదాన్ని మనం గమనించవచ్చును. ఆ విధమైనటువంటి పరిస్థితులలో ఈ హగరు షారాకును మరియు అబ్రహామునకు సఖ్యతగా ఉన్నందువలన తనకు పిల్లలు కనకపోవుటను చూచి ఈ యొక్క షారా హగరు అనే ఆ స్త్రీని అబ్రహామునకు ఇచ్చి ఉన్నది. అబ్రహాము ఆమెను కూడి ఉన్నాడు.
అయితే అబ్రహాము ఏ ఆలోచన లేక అగరును కూడినందువలన అగరు వలన అబ్రహామునకు ఒక సంతతి కలిగి ఉన్న దానిని మనం ఈ యొక్క 16వ అధ్యాయంలో గమనించవచ్చును. మనం ఇక్కడ బాగా గమనించినట్లయితే అబ్రహామునకు జరిగినటువంటి సంగతి ఏమనగా, ఇష్మాయేలు కనిన తర్వాతనే ఆయన యొక్క పేరు మార్చబడినది. సాధారణముగా అబ్రహాము ఈ యొక్క లోక సంబంధమైనటువంటి పిలుపును తీసుకొని మాత్రమే ఇలా రాలేదు, కానీ ఆయన ఉన్నతమైనటువంటి పిలుపు గలవాడై దేవుని యొక్క ఏర్పాటు చొప్పున ఆయన కానానుకు చేర్చబడి ఉన్నాడు. మిమ్మల్ని కూడా ఈ యొక్క భూమిలో పిలిచినటువంటి పిలుపు అన్నది శారీరకమైనటువంటి జీవితము జీవించుటకు మాత్రమే కాదు. అయితే మీరు బాగా గమనించవాలి, మీరు ఈ లోకంలో పుట్టిన తర్వాత సాధారణమైనటువంటి పెరుగుచు విద్యాభ్యాసం చేసి ఒక ఉద్యోగం చేసి పిల్లల్ని కని మీరు చనిపోవుట దేవుని యొక్క చిత్తం కాదు, కానీ ఒక దేవుని సంకల్పం ఉన్నది. మీరును ఈ యొక్క లోకంలో జన్మించినటువంటి ఈ యొక్క జన్మ అన్నది పరలోక సంబంధమైనటువంటి ఒక దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుటకే అన్న విషయము ఈ యొక్క అబ్రహాము యొక్క ప్రయాణములో మనము గమనించుటకు ఇలాగుచూ ఉన్నది. మీరు బాగా గమనించినట్లయితే అబ్రహాము యొక్క సంతతిలో ఇస్సాకు జన్మించవలను, ఇస్సాకు మూలముగా రాబోయే తరములలో యేసు జన్మించవలను, యేసు ఈ యొక్క లోకమునకు సర్వాధికారి అయి ఉండవలను. ఇది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. దేవుని యొక్క చిత్తమును ఎరగనటువంటి ఈ యొక్క అబ్రహాము ఆయన లౌకికమైనటువంటి విషయములలో కొనసాగుచూ ఉన్న దానిని మనము ఇక్కడ గమనించవచ్చును. అయితే ముఖ్యముగా మనలాంటి ఆత్మీయమైనటువంటి జనులు దేవుని యొక్క చిత్తమును ఎరిగిన వారిగా ఉండవలెను అనున్నది ఏ దేవుని యొక్క చిత్తమై ఉన్నది. మనము గమనించినట్లయితే ఈ యొక్క అబ్రహామునకు దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము చిత్తము ఏమై ఉన్నదో రానున్న కాలంలోనే తెలియపరిచినది. అయితే ఆయన ప్రస్తుతము జీవించినటువంటి ఆ జీవితంలో దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడుట లేదు. అబ్రహాము అనగా ఉన్నతమైనటువంటి తండ్రి అయి ఉన్నాడు. అయితే సర్వసాధారణముగా జీవించి ఒక వ్యక్తిగా జీవించి హగరుతో ఆయన కూడి ఉన్నాడు. ఏ ఆలోచన తీసుకొనకయే అబ్రహాము ఉన్నతమైనటువంటి తండ్రి అయి ఉన్నాడు కనుక అటువంటి పిలుపు కలిగినటువంటి ఒక వ్యక్తి అబ్రహాము మూలముగా ఇస్సాకును మాత్రమే కలవలను. అదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దానిలో నుండి యేసు అన్నటువంటి ఒక ప్రభువు జన్మించవలసి ఉన్నది. అదే దేవుని చిత్తమై ఉన్నది. అయ్యో మీరేం కొత్త విషయాలను చెప్పుచున్నారు అనగా అది కాదు, అదే దేవుని చిత్తమై ఉన్నది, దేవుని యొక్క నడిపింపై ఉన్నది. అక్కడ 17వ వచనంలో మనం చదివినట్లయితే భూజనములలో నీవు తండ్రిగా నియమింపబడుదువు, భూ నివాసులకు నీవు ఆశీర్వాదకరముగా ఉందువు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చును. ఆ యొక్క సంతతి ఎవరు అనగా అది క్రీస్తు సంతతి అయి ఉన్నది. అబ్రహామును ఎందుకు పిలువనంపించి ఉన్నాడు, అబ్రహామును దేవుడు ఎందుకు ఏర్పరచుకుని ఉన్నాడు, ఇవన్నీ ఒక అనాది సంకల్పము, దేవుని చిత్తమై ఉన్నది. ఆ విషయములను అబ్రహాము తెలుసుకోలేకపోయి ఉన్నాడు. మొదట ఏదేనును దేవుడు కలగజేసి దానిలో ఆదాము హవ్వను కలగజేసి దాని నుండి ఒక నీతిగల దేవుని సంతతిని కలగజేయు నిమిత్తమే అన్నటువంటి ఉద్దేశము కలిగి దేవుడు ఉండెను. మనం ఇక్కడ గమనించినట్లయితే ఆదాము అవ్వను ఏదేను తోటలో ఉంచి ఉన్నప్పుడు ఈ యొక్క పాము అయినటువంటి సాతాను వీరిని ఆ స్థలములో తప్పు చేసిన వారై వారిని ఆ యొక్క ఏదేను తోటలో నుండి బయటికి తీసుకొని వచ్చి ఉన్నాడు. మనం ఇక్కడ గమనించినట్లయితే ఆదాము మూలముగా అనేక సంతతులు వచ్చుచూ ఉన్నవి. అయితే అవి దైవికమైనటువంటి సంతతులుగా కనబడటలేదు, దాన్ని చూడవలెను. మనం ఇక్కడ బాగా గమనించినట్లయితే మనము ఒక దేవునికి సంకల్పం చొప్పున ఉన్నటువంటి ఒక సంతతిని కలగజేయవలనని ఆలోచిస్తే అదే విధముగా అపవాది కూడా ఆ యొక్క ఏదేను తోటలో ఆదాము అవ్వ మూలముగా ఇతర సంతతిని జన్మింపచేసి ఉన్నాడు. మనము గమనించినట్లయితే దేవుడు ఏ స్థలంలో నుండైతే దేవుని యొక్క బిడ్డలు తప్పిపోయి ఉన్నారో అదే స్థలములో నుండి దేవుని యొక్క సంతతి ఏర్పాటు చేయుటకు దేవుని చిత్తమై ఉండెను. మనం ఇక్కడ గమనించినట్లయితే ఏదేను తోటలో నుండి వెలివేయబడినటువంటి ఆదాము సంతతి వారు బాబేలు పర్వతములో వెళ్ళి ఉన్నారు. బాబేలు పర్వతంలో నుండి వారిని యెరూషలేములో చేర్చుటయే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. దాని కొరకే అబ్రహామును దేవుడు పిలువనంపించినాడు. అబ్రహామును ఏ విధముగానైతే ఉన్నతమైనటువంటి పిలుపుతో దేవుడు పిలిచి ఉన్నాడో అదే విధమైనటువంటి ఉన్నతమైనటువంటి పిలుపుతో నిన్ను నన్ను పిలిచి ఉన్నాడు. మనం ఇక్కడ బాగా గమనించినట్లయితే నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నది ఏదో ఈ యొక్క లోకంలో జన్మించి చనిపోవుట కొరకు కాదు, నీవు పరలోక రాజ్య సంబంధివై దేవునితో కూడా నివాసముగా ఉండుటకే దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. అందువలననే ఈ యొక్క పరలోకం అన్నది నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని ఆ యొక్క పరలోక రాజ్య నివాసులుగాను ఏర్పాటు చేసినటువంటి తలంపు కలిగిన వాడువై నీవు ఉండవలెను. నీవు ఆ యొక్క దేవుడు పిలిచినటువంటి పిలుపును నీవు గుర్తు చేసుకున్నట్లయితే దాని ప్రకారము జీవించుటకు నీవు ఇష్టపడదువు.
మీరు దేవుని యొక్క చిత్తమును బావుగా ఎరిగిన వారైతే, దేవుని యొక్క అనాది సంకల్పమును నువ్వు తెలుసుకున్నట్లయితే, నీవు ఇప్పుడు పడుచున్నటువంటి ఈ యొక్క శ్రమలలోనూ, శోధనలలోనూ, కష్టములలోనూ దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చువాడవై ఉందువు. ఈ యొక్క దేవుని యొక్క అనాది సంకల్పమును తెలుసుకున్నటువంటి వ్యక్తులే అబ్రహాము మరియు ఇస్సాకు, యాకోబు, మోషే, దావీదు లాంటి వ్యక్తులై ఉన్నారు. వారికి మనం గమనించినట్లయితే ఒక విశేషమైనటువంటి సందర్భంలో దేవుని యొక్క చిత్తమును వారిలో నెరవేర్చబడుటకు దేవుడు కార్యసిద్ధి కలగజేసి ఉన్నాడు. అయితే అబ్రహాము జీవితంలో శారా యొక్క మాట విని హగరుతో కూడుటకు ఆయన సిద్ధమైపోయి ఉన్నాడు. దేవుని యొక్క చిత్తమును ఎరగకుండాయే ఆ యొక్క మాటకు విధేయత పడిన వెంటనే వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి పిలుపును మరచి ఉన్నారు. పరలోక రాజ్యమునకు సంబంధించినటువంటి మిక్కిలి ముఖ్యమైనటువంటి ఒక పిలుపై ఉన్నది. మీరు ఒక అబ్రహాము యొక్క జీవితమును మీరు తీసుకున్నట్లయితే మీరు గమనించవచ్చును, లౌకిక ప్రకారముగా అబ్రహాం ఆ యొక్క సందర్భంలో ఏ విధమైనటువంటి తప్పే లేదు. ఆ దినములలో వారు జీవించినటువంటి పరిస్థితులను బట్టి వారు అబ్రహాము మరియు హగరు కూడుకున్నది తప్పే కాదు. అబ్రహాము ఆ దినములలో లౌకికమైనటువంటి ఆచారము చొప్పుననే 2 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు ఆయన చేసుకుని ఉన్నాడు. అయితే పరలోకము యొక్క సంకల్పము ఆ యొక్క సంకల్పము కాదు. అయితే దేవుని యొక్క చిత్తములో ఆదాము అవ్వ ఎలాగున్నారో అలాగే అబ్రహాము మరియు శారాయు ఉండవలను. ఆ యొక్క ఉద్దేశమును ఎరిగినట్లు వారు జీవించకుండా ఈ యొక్క 16వ అధ్యాయంలో తప్పిపోయి ఉన్నారు. ఆ యొక్క సంకల్పమును ఎరిగి నడుచుకునవలసి ఉండెను. మనము గమనించినట్లయితే అబ్రహామును మరియు శారాను ఆ యొక్క కానాను దేశమునకు తొలుకుని వచ్చి వారి మూలముగా ఇస్సాకును ఆ యొక్క కానాను దేశములో కలగజేయాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఈ యొక్క ఉద్దేశములు అబ్రహాముకు తెలియవా, లేక ఆయన కావలసే అలా చేసి ఉన్నాడో అది మనకు తెలియదు. కానీ అయితే హగరును కూడుట వలన దానిని ఆయన మిస్ చేసుకుని ఉన్నాడు. అబ్రహాము శారాను కూడిన వెంటనే ఇష్మాయిలు కడుగుచున్నాడు. మీరు చూడండి. అయితే దీని యందు అపవాదికి ఒక ఆలోచన ఉన్నది. అబ్రహాము కానానుకు వెళ్ళవలసినటువంటి వ్యక్తి ఐగుప్తుకు వెళ్ళడమే తప్పు. ఆయన ఐగుప్తుకు వెళ్ళి అక్కడ ఆ యొక్క ఫరో ఇచ్చినటువంటి దాసీలను తీసుకుని వచ్చుచున్నాడు. ఆ యొక్క ఐగుప్తు నుండి తిరిగి వచ్చినప్పుడు ఆ యొక్క ఫరో ఆయనకు ఇచ్చినటువంటి బహుమానములు ఏమనగా దాసీలే. ఆ దాసీలలో ఒకటే ఈ హగరు అయి ఉన్నది. మనం ఇక్కడ బాగా గమనించినట్లయితే అబ్రహాము తిరిగి వచ్చుచూ ఉన్నప్పుడు దాసీలను అపవాది ఎందుకు ఇచ్చి ఉన్నాడనగా, దేవుని యొక్క అనాది సంకల్పమును అపవాది అయినడు వాడు చెడుపు నిమిత్తమే అబ్రహామునకు ఆ యొక్క దాసీలను హగరునిచ్చి ఉన్నాడు. 15వ అధ్యాయంలో అబ్రహాము బాగుగా దేవునిని అడుగుచున్నాడు, దేవా మరి నా విషయంలో నీవేం చిత్తం కలిగి ఉన్నావు? అబ్రహాము 15వ అధ్యాయంలో చెప్పుచున్నాడు, నా ఇంటిలో ఉన్నటువంటి ప్రధాన సేవకుడైనటువంటి ఎలియాజర్ని నా యొక్క వారసునిగా నేను ఉంచుకొందునా అని దేవునితో విచారణ చేసినప్పుడు, నీ గర్భంలో వచ్చినటువంటి ఇస్సాకే నీ సంతతి అవును అని అక్కడ వాగ్దానం చేయించు ఉన్నాడు. 15వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ యొక్క అనాది సంకల్పమును అపవాది అయినటువంటి వాడు చెరుపు నిమిత్తమే 16వ అధ్యాయములో పని కత్తెల మూలముగా హగరును అబ్రహాము జీవితంలోనికి చేర్చి ఉన్నాడు. అదే పాప సంతతి అయి ఉన్నది. అక్కడ మనం 16లో చూచుచున్నట్లయితే అబ్రహాము యొక్క జీవితం హగరును కూడిన వెంటనే ఇష్మాయేలు అని ఒక దుష్ట సంతతి కలగజేయుచున్నాడు. ఇది అపవాది మూలముగా అబ్రహాము యొక్క జీవితంలోనికి తీసుకుని వచ్చున్నాడు. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏమనగా, అబ్రహాము వలన ఇస్సాకును కలగజేసి ఇస్సాకు మూలంగా క్రీస్తును కలగజేసి వాని యొక్క తలను చితక త్రొక్కించవలను అన్నటువంటిదే. మనము కొత్త నిబంధనలో చదువుచున్నాము, మంచి విత్తనముల మధ్యలో అపవాది అయినటువంటి వాడు ఏ విధముగాను పనివారు పండుకొని ఉన్నప్పుడు వాడు దొంగగా వచ్చి గురుగులను విత్తి వెళ్ళుచున్నాడో అదే విధముగా అబ్రహాము యొక్క సంతతిలో ఈ యొక్క ఇష్మాయేలు అను దుష్ట సంతతిని కలగజేసి ఉన్నాడు అపవాది అయినటువంటి వాడు. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ఈ గురుగులను అపవాది అయిన వాడు కొత్త నిబంధనలో ఏ విధముగా చేర్చిపోవచ్చున్నాడో అదే విధముగా అబ్రహాము యొక్క సంతతిలోను ఆ విధమైనటువంటి గురుగులను చేర్చి ఉన్న దానిని అబ్రహాము గ్రహించలేకుండా పోయి ఉన్నాడు. కాబట్టి మీరు గమనించినట్లయితే అబ్రహాము ఈ యొక్క దైవ సంకల్పాన్ని గ్రహించనందువలననే ఆ యొక్క అబ్రహాము సంతతిలో ఒక దుష్ట మనుష్యుడు జన్మించుచు ఉన్నాడు. ఈ విషయంలో మనము జాగ్రత్త పడవలెను. మనమును అటువంటి దేవుని యొక్క సంకల్పంలో జన్మించబడిన వారమై ఉన్నాము గనక దేవుని చిత్తమేదో, దేవుని యొక్క దయా సంకల్పమేదో, అనాది చిత్తమేదో దానిని తెలుసుకుని వారమై మనము ఈ యొక్క లోకంలో జీవించవలెను. మన యొక్క జీవితంలో, ఆత్మీయ జీవితంలో, మన యొక్క ఉద్యోగ విషయంలో, వివాహాల విషయంలో,
ప్రతి విధమైన దానిలో మనకు దేవుడు ఒక ఆజ్ఞల్ని ఇచ్చి ఉన్నాడు. దేవుని యొక్క చిత్తము మన ఒక్కొక్కరి మీద ప్రత్యేకముగా ఉన్నది గనుక దాని ప్రకారంగా మనము నడుచుటకు సిద్ధపడవలెను. దేవుని యొక్క అనాది చిత్తము మన యొక్క జీవితంలో ఏ విధముగా ఉన్నదో గ్రహించుటకు మనము సిద్ధపడి ఉండవలను. అయితే విశ్వాసుల జీవితంలో అతి ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైన దశ ఏదనగా అది చదువుకొను దశ అయి ఉన్నది. మనం బాగా గమనించినట్లయితే మన యొక్క విద్యా సంవత్సరములు ఏ విధముగా ఉండుననగా అది మన రాబో భవిష్యత్తును తీర్చిదిద్దుతూ ఉన్నది గనక దాని విషయంలో మనం జాగ్రత్త తీసుకొనొచ్చు ఉన్నాం. అయితే మనం బాగా గమనించవలను, ఇక్కడ మనం విద్యార్థి దశలో ఉన్నప్పుడు మనం చదువు వలననే మనకు రాబోయే దినాల్లో ఉద్యోగాలు దొరుకుతాయి, మన జీవితం చక్కపరచబడుతూ ఉన్నదని. అయితే దేవుని చిత్తము వలననే అది జరుగుచూ ఉన్నది. మనం తలంచుకొనుచున్నాం, ఈ విధమైనటువంటి చదివినట్లయితేనే మనకు రాబోయే దినాలలో ఒక భవిష్యత్తు ఉంటుంది, రాబోయే 10 ఏళ్లలో మనకు ఉద్యోగాలు దొరికే ఛాన్స్ ఉంటాయని. అయితే దేవుని యొక్క చిత్తమును కూడా ఆ యొక్క సమయంలోనే మనం ఎరగవలెను. అయితే మీ యొక్క భవిష్యత్తు ఏ విధముగా ఉండునో, మీ యొక్క భవిష్యత్తుకు ఏ చదవవలనో అది దేవుని యొక్క పాద సన్నిధానంలో మీరు ఉండిన వారై దాని ప్రకారముగానే మీరు చదవవలెను. మనం ఈ యొక్క దినములలో చదివినట్లయితే చాలామంది 99% ఎలా ఉంటారంటే వారు చదివినటువంటి చదువుకు వారి యొక్క ఉద్యోగాలకు చేసే పనికి ఏ విధమైనటువంటి పోలిక పొందిక ఉండనే విషయాన్ని మనం గమనించవచ్చును. ఒక 90 నుండి 95% వరకు వారు చదివినటువంటి చదువుకు వారు చేసే ఉద్యోగానికి ఏ విధమైనటువంటి సంబంధమే పోలికయే ఉండదు. వారు చదివినటువంటి చదువును తీసుకున్నను వారు జీవిత ప్రయాణంలో వేరే విధముగా ప్రయాణం చేయించు ఉన్నారు. వారు చదివినటువంటి చదువుకు ఆ ఉద్యోగానికి ఏ విధమైనటువంటి సంబంధం ఉండదు. కాబట్టి అనేకులు నన్ను విచారణ చేయుటకు వచ్చినప్పుడు నేను వారికి ఒక విషయాన్ని తెలియపరచుచు ఉన్నాను. అది ఏదనగా, దేవుడు నన్ను ఏర్పరచుకునకు ముందు నేను మీడియా సంస్థల్లో ఉంటిని, దేవుడు నన్ను ఏర్పరచుటకు ముందు నేను మ్యూజిక్ వాయించేవాడినిగా ఉంటిని, దేవుడు నన్ను ఏర్పరచుకునకు ముందు నేను ఒక విధమైనటువంటి వ్యాపారంలో ఉంటినని చెప్పుచూ ఉన్నాడు. ఆ జనులు తలంచుకొనుచున్నారు, మాకు ఉన్నటువంటి ఈ యొక్క అనుభవం చేత దేవునికి మేము ఏదైనా ఉపయోగపడదామని తలంచుచున్నారు. దేవుడు చెప్పి ఉన్నాడా, మీరు అనుభవం పొందినటువంటి ఆ యొక్క విషయముల ద్వారా మిమ్మల్ని నేను వాడుకుంటాను అని. మనం గమనించినట్లయితే పౌలును కూడా ఆ దినములలో గమలియేలు పాదముల యొద్ద చదువుకున్నటువంటి ఆ యొక్క పౌలు అనుభవంలోనే దేవుడు త్రోసివేసి ఆయనకి పంపించి ఉన్నాడు. మనము మోషే విషయంలో కూడా గమనించినట్లయితే ఆయన ఫరో దగ్గర ఉన్నప్పుడు, ఐగుప్తులో ఉన్నప్పుడు ఆయనకున్నటువంటి అనేక విధములైనటువంటి నైపుణ్యములను, చాతుర్యములను, మాట నేర్పరితనమును అవన్నిటినీ పక్కకు పెట్టి ఉన్నాడు. ఆయనను వెళ్ళి గొర్రెలను 40 సంవత్సరాలు మేపుము అని చెప్పుచూ ఉన్నాడు. ఆయన 40 సంవత్సరముల తర్వాత గొర్రెలను మేపువాడై మాట మాంద్యము కలిగినటువంటి స్థితిలోనికి వచ్చినాడు. అప్పుడే దేవుడు ఆయనను తన కొరకు ఏర్పరచుకొనుచూ ఉన్నాడు. మనము గమనించినట్లయితే ఆ యొక్క మాట మాంద్యం కలిగినటువంటి ఆ యొక్క మోషను ఏర్పరచుకొనుచూ ఉన్నాడు. మనం గమనించవచ్చును, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పిల్లలు మాట్లాడుచూ ఉన్నప్పుడు ఏ విధమైన నేర్పరితనం లేకుండా వాళ్ళు ముక్కి మాట్లాడుదురు. మోషే పిల్లవాని వలె మార్చబడి వాడు ముక్కి నత్తి మాట్లాడుచున్నాడు. అప్పుడు దేవుడు చెప్పుచున్నాడు, ఇప్పుడు నీవు వెళ్ళము, నేను ఫరోతో నిన్ను మాట్లాడించుదును అని. మనము గమనించవలసినటువంటి విషయం ఏమనగా, మన యొక్క నైపుణ్యతలను తీసుకొని దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఏదో మెజూషియన్ అనో లేక మీడియా సంస్థలో మనకు అనేక విధములైన అనుభవాలు ఉన్నాయని దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ తన యొక్క చిత్త ప్రకారముగా నడుచు వ్యక్తిని దేవుడు ఏర్పరచుకుని వాడై ఉన్నాడు. ఆయన యొక్క పరిచర్యలో ఒకవేళ అవసరమైతే నీ యొక్క మ్యూజిక్ను ఆయన ఉపయోగించుకును. అయితే ఏవన్నీ దేవుని చిత్తములో జరగవలసినవే. దేవుని యొక్క అనాది ఉద్దేశము మన యొక్క జీవితంలో మనము అర్థం చేసుకున్నందువలననే మన యొక్క పాత అనుభవములను దేవునికి ఉపయోగపడును అని తలంచుకొనుచున్నాం. అయితే దేవుని చిత్తము ఏదో మీరు ఎరగవలెను. అబ్రహాము యొక్క జీవితంలో ఆ యొక్క చిత్తమును తెలుసుకున్నందువలన అబ్రహాము జీవితంలో ఏమి సంభవించినదో మనం తెలుసుకొనుచున్నాం కదా. ఇప్పుడు అబ్రహాము యొక్క పిలుపును పోగొట్టుకున్న వాడై అబ్రహాము యొక్క పిలుపుకు ముగింపు దశకు ఇక్కడ వచ్చి ఉన్నది. ఉన్నతమైనటువంటి తండ్రి పిలుపు కలిగినటువంటి అబ్రహాము ఆ యొక్క హగరును చేర్చుకుని తప్పు చేసినందువలన దాని తర్వాత తప్పు మీద తప్పులు చేసి ఆయన తన కొరకు ఉపపత్నులను ఏర్పరచుకుని ఉన్నాడు. దేవుని యొక్క చిత్తమును ఎరిగిన వాడైనట్లయితే దేవుని వలన అబ్రహామునకు ఇస్సాకు కలుగును. అదే దేవుని యొక్క సంతతి అయి ఉండును. అది దైవిక సంతతిగా
ఉండినను లోకములో ఎన్ని సంతతులున్నను అబ్రహాము మూలముగానే దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించవలసి ఉండును. ఉన్నతమైనటువంటి పిలుపు కలిగినటువంటి ఈ యొక్క అబ్రహాము శారా చెప్పినటువంటి మాటను విని హగరుతో కూడగా తన యొక్క ఉన్నతమైనటువంటి తండ్రి యొక్క పిలుపును ఆయన పోగొట్టుకున్న వాడై ఆయన అనేక జనములకు తండ్రిగా మార్చబడి ఉన్నాడు. అయితే యేసు చెప్పుచూ ఉన్నాడు, నేనే మార్గము సత్యము జీవము అని. మనము గమనించినట్లయితే అబ్రహాము హగరుతో చేసినటువంటి తప్పు మూలముగా కేతురాను మరియు అనేక మంది ఉపపత్తులను ఆయన చేర్చుకొనుచు ఉన్నాడు. దేవుని యొక్క సంకల్పము ఆయన జీవితంలో సరి అయిన విధముగా నెరవేర్చబడుట లేదు. అపవాది అయినటువంటి వాడు మన జీవితంలోనూ అటువంటి గురుగులను విత్తుటకు ప్రయాసపడుచు ఉన్నాడు. అందువలననే ఈ యొక్క 17వ అధ్యాయంలో చెప్పుచున్నాడు, ఇక మీదట నీవు అబ్రహాము అని పిలువబడుదువు. ఇక్కడ మనం చదివినట్లయితే 17వ అధ్యాయం 5వ వచనములో, ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడదు, నిన్ను అనేక జనులకు తండ్రిగా నియమించితిని గనక నీ పేరు అబ్రహాము అనబడును. ఎందుకనగా నీవు అనేక కుమారులకు తండ్రివిగా ఇహలోక తండ్రివిగా మార్చబడి ఉన్నావు అని దేవుడు చెప్పుచూ ఉన్నాడు. అయితే అబ్రహాం మూలముగా ఇస్సాకు మూలముగా యేసుక్రీస్తు రావలసినటువంటి సందర్భములలో హగరు మూలముగా తప్పు చేసినందువలన అనేక స్త్రీలను అబ్రహాము పెండ్లి చేసుకున్నందువలన అనేకులు అబ్రహాము మా యొక్క తండ్రి అయి ఉన్నారు అని చెప్పుచూ ఉన్నారు. అది నిజమే. అబ్రహాము దేవుని యొక్క అనాది చిత్తమును ఎరగని వాడై అక్కడ తప్పు చేసి ఉన్నందువలన అనేక కుమారులకు ఆయన తండ్రిగా మార్చబడి ఉన్నాడు. అది ఏ పెద్ద మిస్టేక్ అయి ఉన్నది. అబ్రహాము హగరు మూలముగా తప్పు చేసినందువలన ఇష్మాయేలు అను దుష్ట మనుషుడు వచ్చినందువలన అపవాది అయినటువంటి వాడు ఈ విషయంలో సంతోషించుచున్నాడు ఇష్మాయేలును బట్టి. ఇప్పుడు అపవాది తలంచుచున్నాడు, అబ్రహాం మూలముగా ఇష్మాయేలు వచ్చి ఉన్నందువలన మన సంతతి ఆ యొక్క అబ్రహాం మూలముగా కలిగినది గనక ఇక మీదట వారి జీవితములలో కలహములు సంభవించును, దైవ చిత్తము నెరవేర్చబడదని తలచుచున్నారు. ఇక్కడ మనం 16వ అధ్యాయంలో చదివినట్లయితే ఆ యొక్క అబ్రహామును ఆశీర్వదించిన తర్వాత 16వ వచనంలో, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయి యుండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదరని అబ్రహాంతో చెప్పాను. 12వ అధ్యాయం మొదలుకొని 16వ అధ్యాయం వరకు శారాకు ప్రత్యేకముగా ఏ విధమైనటువంటి ఆశీర్వాదము కలగలేనిది మనము గుర్తించవలెను, మనము బాగా గమనించవలను. 12వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు శారాను ఆశీర్వదించలేదు. కానీ అబ్రహాము ఎప్పుడైతే దానిని సర్వసాధారణమైనటువంటి ఒక స్థితికి హగరుతో కూడినందువలన దేవుడు 16, 15, 16, 17లో చెప్పుచున్నాడు, నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలైనగా ఆమె పేరు శారా, నేను ఆమెను ఆశీర్వదించుదును, ఆమె మూలముగా జనులు కలుగుదురని చెప్పుచూ ఉన్నాడు. మనము బాగుగా జాగ్రత్త కలిగి ఉండవలను. మన యొక్క ఆత్మీయ జీవితంలో మొట్టమొదట మీ యొక్క ప్రతి విషయంలో, చదువు విషయంలోనేమి, వివాహ విషయంలోనేమి, మీ యొక్క జీవితం విషయంలోనేమి దేవుని యొద్ద విచారణ చేయువారిగా ఉండవలెను, హెచ్చరిక పొంది మీరు నడవవలెను. మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో బహుముఖ్యముగా మనకు పెళ్లి జరగవలసినటువంటి సమయంలో ప్రతి యవన బిడ్డ ఆలోచించవలెను, దేవుని యొక్క ఉద్దేశము ఏమై ఉన్నదో అని. ఎందుకనగా కొంతమంది మాటికి తప్పు చేయువారిగాను వారు తమ యొక్క సొంత నిర్ణయములను తీసుకుని వివాహం చేసుకుని వారై ఉన్నారు. యవన బిడ్డలైనటువంటి వారు బాగా గమనించవలను. అప్పటి వరకు మీ యొక్క జీవితంలో ఆత్మీయమైనటువంటి అనుభవములు, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదములు, ఆత్మీయమైనటువంటి ఆలోచనలు కలిగించి దేవుడు మిమ్మల్ని రూపించుచూ ఉన్నప్పుడు మీకు ఒక వివాహ కార్యము కలుగుచూ ఉండగా దేవుని యొక్క ఆలోచనను కలిగి మీరు నిర్ణయం తీసుకునవలెను. మనం బాగా గమనించవలను. మీ యొక్క జీవితము ఏ విధమైనటువంటి నిర్ణయములు తీసుకుంటున్నారో అది మీ మీద ఆధారపడును. ఎందుకనగా అబ్రహాము హగరుతో కూడినట్లయితే ఇష్మాయేలు జన్మించును, అబ్రహాము శారాతో కూడినట్లయితే దైవ భక్తి కలిగినటువంటి ఇస్సాకును జన్మించును. మనము బాగా గమనించవలసినటువంటి ఒక విషయం ఉన్నది. రక్షింపబడినటువంటి ఒక అమ్మాయి, రక్షింపబడినటువంటి ఒక అబ్బాయి, బాప్తిసం తీసుకున్నటువంటి అబ్బాయి, బాప్తిసం తీసుకున్నటువంటి అమ్మాయి, వారి ఇద్దరు ఈ పెళ్లి చేసుకునవచ్చు అనగా ఆ యొక్క నిర్ణయం కూడా తప్పు నిర్ణయంగా మీ జీవితంలో మార్చబడును. చాలా మంది సాధారణంగా చెప్పుచూ ఉన్నటువంటి విషయం ఏమనగా, వారు రక్షింపబడి ఉన్నారు కదా, బాప్తిసం తీసుకున్నారు కదా, ఇంకా ఏమి పెళ్లి చేసుకున్నట్టుకు ఆటంకము లేదు ప్రియులారా. మీరు దేవుని యొక్క చిత్తమును ఎరిగిన వారై దేవుని యొక్క సంకల్పమును చొప్పునే మీరు పెళ్లి చేసుకుంటకు సిద్ధపడవలెను. రక్షింపబడిన వారికి, బాప్తిసం తీసుకున్న వారి యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తం ఉంటుంది అని చెప్పుటలేదు. కానీ దేవుని యొక్క చిత్తం ఏదో తెలుసుకొని దాని ప్రకారంగా నడుచుకున్న వారికే దేవుని యొక్క దయా సంకల్పము లభించును. దేవుని చిత్తము కలిగినటువంటి ఆ యొక్క
ఉడంబడిక కలిగినటువంటి అమ్మాయి అబ్బాయి కలిగి ఉండవలను, అది దేవుని చిత్తమై ఉండవలను ఆ వివాహము. అప్పుడే ఆ యొక్క కుటుంబము ఆశీర్వాదం కలిగినటువంటి కుటుంబంగా ఉండును. ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండవలెను. మనం తలంచుకొనిచున్నాము, చర్చిలో రక్షింపబడి బాప్తిసం తీసుకుని వచ్చిన వెంటనే ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు కదా. అలా కాదు, మనము జాగ్రత్త పడి దేవుని యొక్క చిత్తమును ఎరిగి దాని ప్రకారంగా మనం పెళ్లి చేసుకునవలెను. అబ్రహాం జీవితంలో ఏ విధముగానైతే శారా మూలంగా కలిగినది దేవుని చిత్తమో, అదే విధముగా మన జీవితంలోనూ దేవుని యొక్క ఆలోచనను పొందుకొని ఆ తర్వాత వివాహం చేసుకునవలెను. మనం ఒక్కొక్క ఆత్మీయమైనటువంటి యవనస్తులు యవన బిడ్డలు మనం తెలుసుకునవలసినటువంటి విషయం ఏమనగా, మీ ఒక్కొక్కరిని గూర్చినటువంటి పరలోక రాజ్యము ఒక ప్రత్యేకమైనటువంటి చిత్తము కలిగి ఉన్నది కనుక ఆ చిత్తము కలిగినటువంటి వ్యక్తులే ఏకమవ్వవలెను. మన యొక్క జీవితంలో సర్వసాధారణంగా ఆత్మీయులు అని చెప్పి పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. దానివల్ల అనేక విధములైనటువంటి సమస్యలు వాళ్ళకి కలుగుచూ ఉన్నవి. దేవుని చిత్తమును ఎరిగి పెళ్లి చేసుకునవలెను. ఈ యొక్క ఆగారును చూడుడి, వారితో బాగా సఖ్యతగా కలిగి వారితోనే ఉండి అబ్రహామును పెళ్లి చేసుకుని దాని మూలముగా ఆమెకు సంతతి కలుగుచున్నది. అయితే లౌకికమైన విషయంలో అబ్రహాము జీవించినటువంటి కాలములో వారి పనికత్తెలతో వారి యజమానులు కూడవచ్చును, వారి మూలముగా సంతతి పొందవచ్చును. ఇది ఆ కాలములో సర్వసాధారణమైన విషయం. అయితే దేవుని యొక్క సంకల్పము అటువంటి సంకల్పం కాదు. అయితే ఆ దినములలో అబ్రహాం జీవించిన కాలంలో ఉన్నటువంటి ఆచారముల మూలముగా హగరును కూడుట తప్పు కాదు. కానీ దేవుని యొక్క చిత్తమేదో తెలుసుకోలేకపోయినందువలన హగరును ఆయన సాధారణముగా కూడి ఉన్నాడు. అదే తప్పై ఉన్నది. అనేక మంది ఆత్మీయ తల్లిదండ్రులు అంటున్నారు, మా యొక్క పిల్లలు ఎందుకు ఈ విధముగా చెడిపోయి ఉన్నారని కలవరపడుచున్నారు. ఎందుకు మా యొక్క పిల్లలు దేవుని నుండి దూరంగా వెళ్ళుచూ ఉన్నారు, కారణమేమని వారు సేవకుల యొద్ద వచ్చి అడుగుచూ ఉన్నారు. తల్లిదండ్రులైనటువంటి అనేకులు సేవకుల దగ్గరకు వచ్చి తమ యొక్క పిల్లలైనటువంటి 15-16 సంవత్సరాలు ఉన్నప్పుడే వారు లౌకికమైన మార్గములలో పోవచ్చు తల్లిదండ్రులను ఆయాస పెట్టుచు వారి యొక్క జీవితము గందరగోళముగా ఎందుకు మార్చుకొనుచున్నారో తెలుసా? వారు అడుగుచూ ఉన్నారు సేవకుల్ని, ఎందుకు మా యొక్క పిల్లలు ఈ విధముగా వారు తప్పు మార్గంలో వెళ్ళుచూ ఉన్నారు అనగా, వారి యొక్క వివాహ కాలములో వారు దేవుని యొక్క చిత్తమును ఎరగని వారై తమ ఆలోచనలను బట్టి పెళ్లి చేసుకున్నందువలన కలిగినటువంటి సమస్య అయి ఉన్నది. మనం ఈ యొక్క దినములలో కరోనా కాలంలో మనం తలంచుకొనుచున్నాము. కరోనా కాలంలో మనం ఒక విషయముని మనము వినుచు ఉన్నాం. వైరస్లు, ఒక వైరస్ మూలముగా ఇంకొక వైరస్ మూలముగా ఇంకొక వైరస్ మార్పు చెందుచూ ఉన్నదే. మరి ఈ యొక్క మార్పు చెందుచూ ఉన్నటువంటి ఈ యొక్క అనుభవంలో ఒక లింక్ను కట్ చేయవలను. ఆ యొక్క కరోనా ఒకరి నుండి ఇంకొకరికి సంక్రమించకుండా లాక్డౌన్ జరిపినట్లయితేనే ఈ యొక్క సంక్రమణ అన్నది జరగదు అని శాస్త్రజ్ఞులు ఎలాగో చెప్పుచున్నారో, ఇదే విధముగా దైవికమైనటువంటి ఆత్మీయమైనటువంటి శారీరకమైనటువంటి లింక్ను మనము తొలగించుకుని దైవ చిత్తానుసారమైనటువంటి వివాహము జరిగించులాగా మనం ప్రయత్నం చేయవలెను. మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ఇటువంటి సర్వసాధారణమైనటువంటి విషయములు జరుగుతూ ఉన్నవి. ఏమనగా సంఘములో మనము ఐక్యతలోకి వచ్చిన వెంటనే ఎవరితో ఎవరైనా పెళ్లి చేసుకున్నటకు సిద్ధపడుచున్నాము ఆత్మీయులు అయినందువలన. లేదు, మీరు ప్రార్థించవలెను, దేవుని యొక్క చిత్తమును మీరు తెలుసుకునవలెను. మనము ఇక్కడ బాగా గమనించవలను. ఆత్మీయమైనటువంటి తల్లిదండ్రులు మనం ఎంతగా ఈ యొక్క లోకంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నను సరే, దానిలో దేవుని యొక్క చిత్తం ఉన్నదా, దేవుని యొక్క చిత్తము జరిపింపబడునా అన్నటువంటి ప్రార్థన పూర్వకమైనటువంటి ఆలోచన చేతనే మన యొక్క పిల్లలకు వివాహము జరిపించవలెను. లేనట్లయితే దుష్ట సంతతి కలుగును. మనము ఇక్కడ గమనించవలెను, అబ్రహాము యొక్క సంతతిలోనే ఒక దుష్ట సంతతి ఇస్సాకుకు ఒక సహోదరుని మూలముగా కలగజేయబడుచున్నదే. మరి మన విషయంలో ఏ విధముగా ఉండునో జాగ్రత్తగా పరిశీలించుకొనవలెను. మనం ఇక్కడ బాగా గమనించినట్లయితే అబ్రహాము శారా మూలముగా కలిగినది అది దైవ సంతతి అయినది, అబ్రహాము హగరు మూలముగా కలిగినది అది దుష్ట సంతతి అయినది. ఈ యొక్క మిస్టేక్ ను మనము కనుక్కొనవలెను. అబ్రహాము హగరు మూలముగా తప్పు చేసి ఉన్నాడు, దాన్ని నేను సమర్థించుటలేదు. అయితే అబ్రహాము శారా మూలముగానే సంతతిని పొందవలెను. అది దేవుని యొక్క అనాది సంకల్పమై ఉన్నది. ఎవరితోనైనా మనము చేర్చుకొనవచ్చును అని మీరు తలంచినడేలా మీ యొక్క కుటుంబంలో ఒక దుష్ట సంతతి కలగజేయబడును. దానిని మనము హెచ్చరిక పొందవలెను. వివాహ కార్యములు వచ్చిన వెంటనే యవనమైనటువంటి బిడ్డలు వారి యొక్క కనుచూపులతో చూచిన వెంటనే ఒక నిర్ణయం తీసుకొనుచున్నారు. వారి తల్లిదండ్రుల మూలముగా నిర్ణయాలు తీసుకొనుచున్నారు. వారికి కలిగినటువంటి హోదాల మూలముగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఆత్మీయమైనటువంటి దేవుని చిత్తము మూలముగానే మీరు నిర్ణయం తీసుకొనవలెను.
మీ యొక్క కళ్ళతో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి 99% తప్పైన నిర్ణయాలుగా నిరూపించబడును. తల్లిదండ్రుల మూలముగాను ఏర్పరచబడినటువంటి సంబంధాలలో అనేక విధములైనటువంటి తప్పైనటువంటి ఆలోచనలు, అనుభవాలు కలుగుచూ ఉన్నాయి. తల్లిదండ్రులు కలగజేసినటువంటి సంబంధాలలో కూడా ఎన్నో విధములైన సంక్లిష్టతలు కలుగుచున్నాయి, ఎన్నో విధములైన ఎదిరింపులు కలుగుచున్నాయి. విడాకుల వరకును కూడా వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మీరు బాగా గమనించవలెను. తల్లిదండ్రులు ఇద్దరు ఏక మనసు కలిగి జతపరిచినను సమస్యలు వచ్చును, సేవకులతో ఆలోచన తీసుకున్నను సమస్యలు వచ్చును. మీరు దేవుని యొక్క పరిశుద్ధాత్మకు స్థలం ఇచ్చి ఆత్మలో మీరు నిర్ణయములు తీసుకున్నట్లయితే దేవుడు మీ యొక్క నిర్ణయమును ఆశీర్వదించును. ఎందుకనగా నీవును నేనును దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి సంతతి అయిన వలననే మనము ఆత్మీయమైనటువంటి నిర్ణయములు తీసుకొనవలెను. మనము ఆత్మీయులై ఉన్నాము, వారును ఆత్మీయులై ఉన్నారు అని మనం తలంచుకున్నట్లయితే అది తప్పైనటువంటి విషయం అవును. వారు దేవుని చిత్తములో ఉన్నారా అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకొనవలెను. అది ఏ దేవుని యొక్క దయా సంకల్పమై ఉన్నది. మనము ఉదాహరణగా ఒక నట్టు బోల్టును మనం తీసుకున్నట్లయితే అనేక విధములైన నట్లు ఉండును, అనేక విధమైనటువంటి బోల్ట్లు ఉండును. అయితే వాటికి తగిన విధమైనటువంటి నట్టు బోల్ట్లు అమర్చినప్పుడే అది గట్టిగా టైట్ అగును, మంచి సంబంధం కలిగి ఉండును. అన్ని బోల్ట్లు ఉన్నాయి కదా, అన్ని నట్లు ఉన్నాయి కదా, వేటినైనా మనము అతికిస్తే అవి బాగా టైట్ అయిపోతాయి, చక్కగా అమర్చబడతాయంటే ఎంత మాత్రము అమర్చబడవు. ఆత్మీయమైనటువంటి మీరు దేవుని చిత్తములో ఉన్నటువంటి ఆత్మీయులను మీరు చేర్చుకొనవలెను గాని మీ యొక్క లౌకికమైనటువంటి జ్ఞానముతో మీరు అలా ఆత్మీయులని చేర్చుకున్నట్లయితే దేవుని యొక్క ఉద్దేశము మీ జీవితంలో నెరవేర్చబడదు. తల్లిదండ్రులైనటువంటి వారికి మీకు మిక్కిలి హెచ్చరికగా చెప్పుచున్నాను, దేవుని యందు ఉండి ఆత్మలో ఉండి ప్రార్థనలో ఉండి మీరు ఆ నిర్ణయాలు తీసుకునవలేను. ఎలియాజర్ అయినటువంటి వ్యక్తి ఆత్మలో ఏ విధముగా ప్రార్థన చేసి దేవునితో అడిగి రిబ్కాను తన యొక్క యజమానుని కుమారునికి ఏర్పరచుకొనుచున్నాడు, అదే విధముగా ప్రార్థన చేసిన వారే మీ యొక్క బిడ్డలకు మంచి సంబంధమును మీరు దేవుని చిత్త ప్రకారంగా చేయవలెను. మీరు బాగా గమనించవలెను. రూపవతి అయినటువంటి రిబ్కాను చూసి కాదు, ఆమె తన యొక్క యజమానుని యొక్క కుటుంబంలో నుండి వచ్చినదని కాదు, కానీ ఎలియాజరు దేవుడైనటువంటి వానికి ప్రార్థన చేసి ప్రార్థన పూర్వక వెళ్ళినప్పుడే ఒక ఆత్మీయమైనటువంటి వివాహము జరిపింపబడుచున్నదాన్ని మనం గమనించుచున్నాం. ఇక్కడ మనం బాగా గమనించవలను. ఆత్మీయులు ఇంకొక ఆత్మీయులను పెళ్లి చేసుకొనుచున్నారు. ఇక్కడ జాతి మతము ఇవన్నీ విషయములు కాదు, కానీ దేవుని యొక్క చిత్తము కలిగి ఉన్నారా లేదా అని ప్రార్థన పూర్వకంగానే నిర్ణయించబడుచున్నాయి. మనము అబ్రహాం జీవితంలో ఇదే తప్పును గమనించుచున్నాం. ఆయన ఆ యొక్క తప్పును చేసినందువలననే దేవుని యొక్క చిత్తము అబ్రహాం విషయంలో మారి అబ్రాము అనే పేరు నుండి అబ్రహాముగా మారి ఉన్నాడు. దాని తర్వాతనే శారాను ఆశీర్వదించి ఉన్నాడు. ఆత్మీయులైనటువంటి తల్లిదండ్రులు కూడా ఏ విధముగానైతే దేవుని చిత్తము ఎరిగిన వారిగాను ప్రార్థన పూర్వకంగా తమ యొక్క బిడ్డల విషయంలో వారు జాగ్రత్త కలిగి వారికి వివాహం చేయుచున్నారు, తదనంతర సంతతి అది దేవుని చిత్తము కలిగినటువంటి సంతతి అయి ఉండి దేవుని యొక్క రాజ్యంలో వారు ఎత్తబడుటకు సులువుగా ఉండును. నేను ఈ యొక్క వాక్య భాగమును ముగింపబోచున్నాను. ముగించున్నప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసి ముగించవలనని తలంచుచున్నాను. సర్వశక్తిమంతుడైన నా దేవ, ఈ యొక్క వాక్య భాగమును చదువుచున్న వినుచున్నటువంటి దేవుని బిడ్డల గురించి నేను ఈ యొక్క సమయంలో ప్రార్థన చేయుచున్నాను. మహిమగల తండ్రి, మేము ఎల్లప్పుడూ ఆత్మీయులుగా ఉండి ప్రార్థనలో నిర్ణయాలు తీసుకుని వారిగా తండ్రి, మీరు పిలిచినటువంటి ఆ యొక్క పిలుపులో మేము ఆత్మానుసారులుగా పరిగెత్తునట్లు, లోకానుసారముగా కాక మా యొక్క జీవితం ప్రార్థన పూర్వకంగా ముందుకు తీసుకుని పోవునట్లు కృపదై మా తండ్రి, ఆత్మలో ప్రారంభించినటువంటి ఈ యొక్క విశ్వాస జీవితమును ఆత్మలోనే మేము ముగించుటకు మాకు కృప దయచు. ఆత్మలో ప్రారంభించి శరీరంలో ముగించు మూర్ఖులుగా మేము పేరు పొందక మమ్మల్ని కాయుమును. ఆయన ఆత్మలో ప్రారంభించినటువంటి విశ్వాస జీవితమును ఆత్మలోనే ముగించుటకు దేవా మీరు మాకు కృప దయచేయమయ్యా. మీ మహిమగల చేతిలో అప్పగించుకొనుచున్నాం. మీరే మహిమ ప్రభావములు పొందుకొనవలనని మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.